మీరు జరుగుతారా हेलो सर मोटर से घाल मोटर से गाय को घाल भाई घाल इधर समझी तारफ से बड़ी बोल के घाला भाई साइड पे नहीं है वो घाले लिया घाला ए जो माइक మనం మారదు मोटर में घाले 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 हां दो घालो घाले हाल मोटा मोटा झलस कर बात में जान घालो पानी दो पानी दो पानी दो पानी देना को वीडियो कल्याणं कमनीयं ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవాలయ్యా నీ దీవెనలివయ్యా దేవాలయ్యా దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి ఏదైనా మొదటి వివాహము చేసితివి ఈ శుభ దినమున Thank you.
చిరునవ్వులనే చిందిస్తూ ప్రేమానురాగాలకై నీ వరునికై ఏకించుమా ఇది దేవుని కార్యము పరిశుద్ధ నిబంధనము ఇది వివాహం ఘనమైన కార్యం ఇది వివాహం ఘనమైన కార్యం నీ ముసుగులో మెల్లగా దేవుడా ఇక్కడ మా మధ్యలో మీరుండి తండ్రి నైనా ఈ ఘనమైన కార్యమును ప్రభా మీరు ఘనముగా జరిగించండి తండ్రి. మీకు వందనాలు. ప్రతి విషయంలో తండ్రి నైనా అయ్యా తండ్రి మీ కాపుదల మీకు రక్షణ బిడ్డలకు అనుగ్రహించండి. కూడి వచ్చిన బంధుమిత్రులందరినీ ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. వివాహమును ప్రభా తండ్రి నైనా అయ్యా ఘనముగా మీరు జరిగించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. స్టేజ్ మీద కూర్చున్నటువంటి వారైనా కింద కూర్చున్న వారైనా యేసుక్రీస్తుకి సంఘమునకు ఎంత విలువ ఉందో మీకు కూడా అంతే విలువ ఉంది. దయచేసి మీరు నోరు తెరవద్దు, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. మన డిస్ప్లేని చూస్తారు, కిందను కూర్చున్న వాళ్ళు పైన ఎట్లా మాట్లాడుకుంటున్నారు మీరు చూస్తారు. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు దానికి డబల్ మాట్లాడతారు. అక్కడ దేవునికి అవమానం తప్ప మహిమ లేదు. కనుక కొంచెం నిశ్శబ్దంగా వివాహాన్ని పాటించాలి. మనం సేవకులము, దేవుని బిడ్డలం. మనల్ని చూసి కొత్తగా వచ్చిన వారు యేసుని గురించి తెలుసుకోవాలి. కనుక నిశ్శబ్దంగా ఉండండి. ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే 10 నిమిషాలు పోయి మాట్లాడుకొని సైలెంట్గా వచ్చి కూర్చోండి. ఈ లోపల పాటలు పాడుతూ ఉంటారు. లేదంటే క్రమముగా మర్యాదగా దేవునికి విలువిస్తూ మనం దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త వాక్యం చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని యొద్దకు వచ్చెను, వాటి వద్దకు రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెను ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతని లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక ఎముక తీసి ఆ చోటు మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడెను గనక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రైజ్ ది లార్డ్. 2వ వాక్య పట్టణం పాస్టర్ ఫిలిప్ గారు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు.
ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 22 నుంచి 33 వరకు నేను చదువుతుండగా దయచేసి గమనించండి. ఒకవేళ బైబిల్ ఉంటే చూస్తాం. ప్రభుని మహింపరుచుకుందాం. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తన పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు. కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యాన్ని వాక్యము గొప్పది. ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యమే దేవుని ఉండను కనుక వాక్యానికి మనం విలువిస్తే మనం దీవించబడతాం. 3వ వాక్య పట్టణంగా మరి దేవుని సేవకులు రాజుని ఎందుకు పిలుస్తున్నానంటే ఇప్పుడు చదివిన 2 పెండ్లు నేనే చేశాను. తమ్ముడు ఫిలిప్ది, రాజుది. కనుక ఆ అధికారం ఉంది కాబట్టి వారిని అలా పిలవగలుగుతాం, ఆత్మీయ బిడ్డలు కనుక. మరి ఈ సమయంలో రాజు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతాడు. దేవుని సేవకులు యోహాను సువార్త 1 నుంచి 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుతారు. నిశ్శబ్దంగా విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు ఈ వాక్యాన్ని యోహాను సువార్తలో ఏ రీతిగా అద్భుతం జరిగిందో దైవజనులు మ్యారేజ్ రిజిస్టర్ గారి పేరు కూడా జాన్ పాల్ గారి, అంటే యోహాన్ పాల్ గారు. దేవుడు ఆ అంకుల్ గారికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనం అందరం స్తుతించాలి. చదవబడిన వాక్య లేఖనాల కొరకు మైకల్ జాన్ వచ్చి ప్రేయర్ చేస్తారు. ప్రార్థనలో మనం ముందు. మహాపరిశుద్ధుడును నమ్మకమైన మా తండ్రి, మీలాంటి పరిశుద్ధ దేవుని కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జరగబోతున్న చక్కటి వివాహ కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యలో సంచరిస్తున్నారని మేము విశ్వసిస్తూ మీ నామమును తండ్రి గణపరుస్తూ స్తుతించడానికి మీరు కృపానుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాలన్నీ కూడా అవి మా కొరకు లేదా కుటుంబాలు కట్టబడడానికి కొరకు
ప్రజలు నీ కొరకు తండ్రి విస్తరించడానికి కొరకు మీరు రాసి ఉంచిన లేఖన సత్యముల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో మీ దాసుడు మీ పక్షులు నిలబడి మాట్లాడుతున్నప్పుడే వారి కుటుంబం కట్టబడును గాక. ఇదిగో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి తండ్రి, ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుటుంబం కూడా నేటి దినాన మరొక కోణంలో కట్టబడుతుందని మేము విశ్వసిస్తూ ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, మీరు మా మధ్యలో సంచరించి దీవించమని యేసు నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం కాబట్టి మనమందరం నిశ్శబ్దంగా, సమయం ఎక్కువైపోతూ ఉంటుంది కనుక ఈ సమయంలో మన ఆత్మీయ తండ్రి లాంటి వారు మనందరికీ, కాబట్టి పెద్దలు వారు వాక్యము వారే చెప్తారు, అలాగే వివాహం వారి చేతుల మీద జరుగుతుంది కనుక నిశ్శబ్దంగా ఇట్టి కార్యక్రమానికి దేవునికి మహిమకరంగా జరిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఒక చరణం. అనుక్షణము నిన్నే, ఈ లోపల అందరూ చదువుకోవాలని దీనికి అర్థం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనులైనా ఉపద్రవమైనా, దేవదూతలైనా అధికారులైనా, వస్త్రహీనులైనా అధికారులైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. హల్లెలూయా. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. దైవజనులు నిలబడి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి అయ్యా. వివాహమైన వారి గురించి, కాబోచున్న వారి గురించి, వివాహమునకు సిద్ధపరచు వచ్చిన వారి గురించి ప్రభువా మీ దాసుల్లో నుంచి మాట్లాడండి ఆయన. నేను ఎలా ఉండాలో, ఎలా నడవాలో మీరు మాట్లాడండి అయ్యా. మేము నీ సన్నిధిలో నిందారైతులుగా నడవడానికి ప్రభువా మీ కొరకే మేము సిద్ధపడడానికి సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, అపారమైన నీ ప్రేమను మా పట్ల చూపిస్తూ మానవుల మలినమును కళంకమునంతా తొలగించి పాప బీజములో నుండి పుట్టిన మమ్మలను ప్రభువా నీ కరుణామయ కరవరి గిరిలో కార్చిన ఆ కరుణ రుధిర ధారలలో మా పాపములను శుద్ధి చేసి నీ ఎదుట నిందారైతులుగా నిలబెట్టిన నీతిమంతుడైన మా యేసయ్య మీకు వందనాలు.
ఈరోజు ప్రభువా ఇంతమంది సేవకుల సమక్షంలో ఈ దాసులు ప్రభువా కరుణాకర్ గారి యొక్క సంఘ పరిచర్యలో ఇంత గొప్ప వివాహాన్ని కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలయ్యా. ఈ దాసులు జాలపలయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు దైవజనులు వర్తమానం అందిస్తూ ఉన్నారు. మీరు నాతో మాతో అందరితో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామమునకు స్తుతులు స్తోత్రం కలుగునగాక. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, మ్యారేజ్ రిజిస్ట్రార్స్ కూడా ఉన్నారు. మరి నన్నెందుకు ఇక్కడ ఉంచారో అది మీకు కానీ మనం ఈ కార్యక్రమాన్ని కాకపోతే ఈ మధ్య నేను చేసిన వివాహాలలో ఇంత తొందరగా అయిపోతున్న వివాహం ఏమి లేదు. నన్ను నిన్న ఒక దగ్గరికి అయ్యగారు మీరు 12:30కు రండి అయ్యగారు అన్నారు. తర్వాత మధ్యకు వచ్చిన తర్వాత 1 వరకు వచ్చినా పర్వాలేదు అయ్యగారు అన్నారు. 1:30కు మొదలుపెట్టారు. మంచిది, ఏది ఏమైనా ఇక మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇది ఇటు పెట్టిద్దాం, దూరం పెట్టాలి పర్వాలేదు, లేకుంటే ఇది కొంచెం తగ్గించి పెంచి. ఓకే, ఏది ఏమైనా 3 భాగాలు బైబిల్ గ్రంథములో చదివా. జాగ్రత్త వినాలి. అయ్యగారు చాలా కంట్రోల్ చేస్తున్నాడు. యేసుపాదమయ్య గారు మందరము సమకాలికులం. యేసురత్నము గారు కరోనా టైంలో 1500 మంది గొప్ప దైవజనులు నడిపారు. తెలుగు రాష్ట్రాలలో, ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో. మరి చాలా నాతో పరిచర్య చేసిన వారు, నాకంటే శ్రేష్ఠులు చాలామంది కూడా ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ రోజులలో ఫస్ట్ వేవ్లో అందరూ మా బోటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫోన్ చేసిన వాళ్ళల్లా, అన్నా ఎట్లున్నారు, ఆరోగ్యం బాగుందా? బాగున్నాను. నాతో దేవుడు నాకు అప్పగించిన పని అయిపోయే వరకు నేను మాత్రం చచ్చిపోనని చెప్పిన. ఒకవేళ దేవుడు నాకు అప్పగించిన పని కంప్లీట్ అయిందనుకో, 100 మంది డాక్టర్లు నన్ను కాపాడలేరు. ఇది చెప్పేటప్పటికి చాలామంది ధైర్యం తెచ్చుకున్నారు, బలపడ్డారు. మంచిది, దేవునికి స్తోత్రం. వివాహ కార్యం 3 భాగాలు చదివా. పెద్ద ప్రసంగం ఏమి చేయను కానీ చాలా జాగ్రత్తగా చిన్న సమయంలో కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. వివాహ వ్యవస్థను స్థాపించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు, మనుషుడు కాదు. మా బోటి పాస్టర్లు, పురోహితులు, ఇమాములు వీళ్ళు చేసింది కాదు. లేకపోతే కోర్ట్ ఆఫ్ లా ఇదంతా చేసింది కాదు. ఏ మనుషుడు ఎలా సర్వలోకాన్ని ఏ దేవుడైతే సృష్టించాడో 6 రోజులు 7వ రోజు విశ్రాంతి అన్నాడో ఆ దేవుడు ఈ వివాహ కార్యాన్ని స్థాపించాడు. స్తోత్రం. ఆయన స్థాపించి, ఇంకొక మాట నేను మీకు జాగ్రత్త గమనించాలి. కొన్ని విషయాలలో మన దేశంలో 4 వేదాలు, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ఒక ఉపనిషత్తు అంటే తైతిరీయోపనిషత్తు అనే ఉపనిషత్తులో దేవుణ్ణి గురించి మంచి నిర్వచనం ఇచ్చారు. డెఫినిషన్ ఫర్ గాడ్ అని. కనుక దేవుడు ఎవరయ్యా? ఒకరికి పుట్టినవాడు కాదు, ఒకరి చేత చేయబడిన వాడు కాదు. ఆయన స్వయంభువుడు ఉన్నాడు. ఆయనను మనం చేస్తే ఆయన దేవుడు ఎట్లవుతాడు? గనక దేవుని నామమునకు స్తోత్రం. ఇదే మాట, ఇదే స్టేట్మెంట్ తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఇచ్చాడు. స్టేట్మెంట్. ఆయన క్రైస్తవుడుగా. గనక మనము చేసింది మనకు దేవుడిలాగా అన్నాడు. మనల్ని చేసిన వాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకొరకే సర్వ విశ్వాన్ని దేవుడు నోటి మాట చేత కలగజేశాడు. జాగ్రత్త గమనించాలా. నేను ఒక పుస్తకం చదివా. ఆ పుస్తకం చదివితే ఒక కోతి చెట్టు మీదకి ఎక్కి దుంకగానే తోకమాయమైపోయి మనుషుడైనాడు. ఆడు చెప్పాడు అట్లా. అప్పుడు మన ఆలోచన చేద్దాం. తోకలు లేని కోతులు ఏమున్నాయి? చెట్టు మీద నుంచి దుంకని కోతులు ఏమున్నాయి చెప్పు.
కోతి పనే దుంకుడు, కోతి పనే దుంకినప్పుడల్లా తోకలు మాయమైతే ఈ రోజున కోతులే ఉండొద్దు. స్తోత్రం, హల్లెలూయా. కోతులు కోతులే, మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఆమేన్. దేవుడు 6 రోజుల్లో సృష్టిని కలిగించాడు. ఆ తర్వాత మొదటి రోజున వెలుగు, 2వ రోజున ఆకాశ విశాలం, 3వ రోజున ఫలవృక్షములు, 4వ రోజున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ రోజున ఆకాశ పక్షులు జలచరాలు, 6వ రోజున నేల మీద ప్రాకే పురుగులు జంతువులు జీవరాశులను నోటి మాట చేత చేశాడు. ఒక భాషకు చెందిన వారిట్లన్నారు, సారీ దునియా ఆవాజ్ సే బనగయ్యా. దేంతో చేయబడ్డదట? సారీ దునియా ఆవాజ్ సే బనగయ్యా. ఇంకో నిర్వచనం కూడా ఉంది. దేవుణ్ణి పరిచయం చేస్తా, దేవునికి స్తోత్రం కలుగునగాక. అయ్యగారు నన్ను కొన్ని మాటల్లో పరిచయం చేశాడు. నేను దేవుణ్ణి పరిచయం చేస్తా. దేవుడు అనే మాటకు ఒక మంచి నిర్వచనం ఉంది సార్. నేను ఏదో మొదటి నుంచే క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశా. 10 సంవత్సరాల ఉద్యోగం చేశా. ఒక రోజున రాత్రి ఫుల్ యూనిఫామ్లో ఉన్నప్పుడు ఆకాశంలో 10 ఫీట్ల సైజు కలిగిన సిలువ కనబడింది. సిలువలో యేసుకు గాయాలలో నుండి రక్తం సరెండర్ అయిపోయింది. ఇంత త్యాగం చేసినోడు ఎవడున్నాడు? మనల్ని చంపెట్టుకోడున్నాడు కానీ మన కొరకు తెచ్చినోడు ఎవడున్నాడయ్యా? అందుకే యేసుని నమ్మే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక విషయం చెప్తా, దేవుడు నిరాకారుడు. మన వాళ్ళు చెప్పిన మాట, మన వాళ్ళే ఒక సత్యం చెప్పి మళ్ళీ ఒక అబద్ధములో నడిపించారు. సత్యము ఏంటంటే దేవుడు నిరాకారుడు అంటే ఆకారము లేనివాడు. మన గరువునే ఆవాజ్ హే, సారీ దునియా ఆవాజ్ సే బనగయ్యా. ఆకారము లేదు, ఆవాజ్ వాక్యము, వాక్కు అయ్యున్న దేవుడు. అందుకొరక మన దేశంలో కూడా ఓం అనే శబ్దము ద్వారా జగత్తు కలిగి, మళ్ళా ఓముకు ఆకారం లేదు, శబ్దమే. కనుక దేవునికి స్తోత్రం. ఓం, వాక్కు, వర్డ్, ఇదంతా కూడా ఆవాజ్, దేవుడు. ఆకారము లేదు. ఒక విషయం గమనించాలా? చిన్న లాజిక్, కొన్ని విషయాలు చెప్పి నేను త్వరలో పెళ్లి చేస్తా. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఇక్కడున్నా. ఇది ఏ ఊరు సార్? ఇది సరే, ఇక్కడ మీ ముందున్నా. మా ఇంటికి ఎవరైనా వెళ్ళి జానపాల పాస్టర్ గారు కావాలంటే నేను ఉన్నా. అంతేగా సార్? ఆ కరుణాకర్ పాస్టర్ గారు ఉన్న ఇంటికి వెళ్ళి కరుణాకర్ పాస్టర్ గారు కావాలంటే అక్కడ ఉండడు. కారణం ఆకారం ఉంది గనక నేను ఇక్కడున్నా, ఇంకో దగ్గర ఉండను. ఆకారం ఒకవేళ దేవునికి కూడా ఉంటే ఎక్కడ పెడితే అక్కడ ఉంటాడు, ఇంకో దగ్గర ఉండడు. అర్థమైంది మీకు? గనుక చిన్న లాజిక్ సార్. మనం సత్యాన్వేషకులం. అసతోమా సద్గమయ్య తమసోమ బృహదారణకోపనిషత్తులో ఉన్న శ్లోకం యూట్యూబ్ ప్రేయర్. మేము అసత్యములో ఉన్నాం, సత్యమును ప్రసాదించు. చీకటిలో ఉన్నాం, వెలుగును ప్రసాదించు. పాపం వలన మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి లేదు, మేమందరం చచ్చిపోయా గనక జీవాన్ని ప్రసాదించి మమ్మల్ని బ్రతికించవయ్యా, ఓంకార స్వరూపుడవైన దేవా అని మన పూర్వీకులు చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఐ లైక్ ది శ్లోకం వెరీ మచ్. మంచిది. ఏది ఏమైనా దేవునికి ఆకారము లేదు గనుక ఈ రోజున సర్వ ప్రపంచములో ఎక్కడ చూసినా అక్కడ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. इसलिए उनको आकार नहीं, ఎక్కడైనా ఉంటాడు. ఇక్కడ ఉంటాడు. మనల్ని చెప్పారు ఇందుగలడందుగలేడని సందేహం వలలు. మరి ఆకారం ఉంటే అక్కడ ఇక్కడ ఎట్లుంటాడు? ఆకారం లేదు. బైబిల్ చెప్తున్నది దేవుడు ఆత్మస్వరూపి గనక ఎక్కడైనా ఉంటాడు.
ఇక్కడ మా ఇంట్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడికైనా ఉంటాడు, చంద్రమండలంలో కూడా ఉంటాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదట చంద్రమండలానికి వెళ్ళిన వ్యక్తి మోకాళ్ళ మీదుండి 90వ కీర్తన చదివి ప్రార్థన చేసి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సరే, ఈ విషయాలు ఇప్పుడు మీకు కూడా నేను సమయం ఎక్కువ వృధా చేయొద్దు. దేవుడు దివ్య ఇది దేవ, దివ్యమైన వెలుగైన వాడు, కామక్రోధ లోభ మోహ మదమత్సర్యములు లేని పరిశుద్ధుడు. గనక దేవుడు అది ఆత్మస్వరూపుడు, వాక్స్వరూపుడు, పరిశుద్ధుడు, కామక్రోధ లోభ మోహ మదమత్సర్యములు లేని పరమ పవిత్రుడు. అట్లా చూడాలి. ఆది ఆయనే, అంతము ఆయనే, అంతపోయినా ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే ఆ దేవుని నమ్మాలి. మరి ఇంతకీ యేసు ఎవరు? ఇప్పుడు యేసు నమ్మారు వీళ్ళు, యేసు నామమునే జరుగుతుంది. ఇంతకు యేసు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునగాక. యోహాను సువార్త 1వ అధ్యాయం, బైబిల్ ఇప్పుడు 2వ అధ్యాయం చదివారు కదా. 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, తర్వాత 14వ వచనము చదివితే మొదటి 3 వచనాలలో ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అంటే ఆవాజ్, ఓం, శబ్దం. వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి 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 సమస్తము వాక్యము ద్వారా జరిగెను అని, వాక్యము లేకుండా కలిగి ఉన్నది ఏది జరగలేదు. ఆ తర్వాత 14లో ఆ వాక్యము శరీరాన్ని దాల్చుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకములో బ్రతికి యేసుక్రీస్తు ప్రభు, దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా యేసును పరిచయం చేస్తున్నా. యేసు చాలామంది అభిప్రాయం, క్రైస్తవులకు కూడా ఒక అవగాహన చెప్తున్నా. అందరూ మనోళ్ళేనండి. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. మనమందరం భారతీయులమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక దేవునికి స్తోత్రం. నా సర్టిఫికెట్ మీద ఇండియన్ క్రిస్టియన్ అని ఉంది, పెట్టుకున్నా. తర్వాత నా పిల్లలకు ఇండియన్ క్రిస్టియన్ రాపించిన. గనుక అవర్ నేషనాలిటీ ఈజ్ ఇండియన్, భారతీయులం. దేవునికి స్తోత్రం. చాలామంది అభిప్రాయం యేసు అమెరికల్ల దేవుడు. జాగ్రత్త గమనించాలి తల్లి. యేసు అమెరికల్ల దేవుడు రా, మనకు అక్కరలేదు. యేసు మాలమాదిగల్ల దేవుడు రా, మనకు అక్క. ఈ మాటలు విన్నారా? ఎక్కడైనా మీరు విన్నారు అన్నారు, అవునా కాదా? యేసు అమెరికా దేవుడు కాదు, మాలమాదిగల్ల దేవుడు మాత్రమే కాదు. దేవునికి స్తోత్రం. యేసు పుట్టిన కాలములో ఖండాలు, ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, తర్వాత ఆస్ట్రేలియా ఖండం, ఇవన్నీ అమెరికా ఖండం ఇప్పుడు వచ్చింది. యేసు పుట్టిన కాలములో ఓన్లీ ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా అప్పుడే డిస్కవర్ అవుతుంది. అమెరికా లేదు. ఏ దేవుడు మరి యేసు అమెరికా దేవుడు ఎట్లవుతాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక ఇవన్నీ కూడా కొంత ఎవరో చెప్పారు, మనమదే స్లోగన్. ఎవరో చెప్పారు. జాగ్రఫీ చరిత్ర పుటల్లోనికి వెళ్లితే యేసు అమెరికా దేవుడు కాదు. యేసు పుట్టింది ఐరోపాలో కాదు, ఆఫ్రికాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు. యేసు పుట్టింది ఆసియా ఖండములో. ఒక చిన్న మాట, అకల్ వాలా కిషారా కాఫీ అంటారు హైదరాబాదులో. ఇప్పుడు మీకు మన ఖండం ఏదో చెప్పండి, అంతే, మన ఊర్లో పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అమెరికా వాడు కాదు యేసు. యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలన్నా, అప్పుడు ఖండాల వారిగా ప్రపంచం విభజించబడింది. అసలు సువార్త అమెరికా నుంచి ఇండియాకు రాలే, ఇండియా నుంచి అమెరికాకు పోయింది. ఆసియా నుండి ఆఫ్రికా, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియాకి వెళ్ళింది. ఆసియా ఖండము నుండి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట, చాలా విషయాలు సరే భార్య భర్తలు ఎట్లుండాలో వేయగలరు చెప్తారు తర్వాత. కానీ నేను దేవుణ్ణి, యేసును పరిచయం చేస్తున్నా. మొట్టమొదటి మనిషిని దేవుడు ఎట్లా చేశాడనుకుంటారు? కోతి మనిషి అయినాడు. తప్పు ఇది. డార్విన్ గారు ఆయన చచ్చిపోయి నా సందర్భంలో
ఆయన కోట్ జాకీలో ఒక స్లిప్ వెళ్ళింది, డార్విన్ గారు. ఆ తర్వాత ఆ స్లిప్ చదివితే దేవుడు లేడు, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అని నేను రాయడం మొదలుపెట్టా. బట్ స్టిల్ ఐ హ్యావ్ డౌట్ ఆన్ మై సబ్జెక్ట్ అని చచ్చిపోయా. దేవుడు లేదని చెప్పబోయా, కానీ నాకే డౌట్ ఉంది. కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పబోయా, నా సబ్జెక్ట్ మీద నాకే డౌట్ ఉంది అని చచ్చిపోయా. కోతి నుండి మనిషి రాలేదు. దేవుని బిడ్డలారా, యాక్చువల్గా శ్రీనారాయణ రెడ్డి గారికి ఎట్లా దొరికిందో మనకు తెలియదు. ఆయన రాశాడు పాట, సినిమాల్లో పాట. అది రాస్తే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు, మట్టితో బ్రహ్మయ్య మనిషిని చేశాడు. విన్నారా మీరు? వినలేదా? అప్పుడు మేము బాగా సినిమాల పిచ్చి, వెస్లీ కాలేజ్ స్టూడెంట్, చిన్న ఊరిలో పుట్టా. ఇదే జిల్లా, నేను మెదక్ జిల్లాని. కానీ ప్రభు మహాకృప వలన వెస్లీ కాలేజీలో చదువుకున్న, హైదరాబాదులో అలాగే జరిగింది అనుకో. 6th క్లాస్కి అక్కడికి వెళ్ళా. దేవునికి స్తోత్రములు. ఏది ఏమైనా మట్టితో మనిషిని దేవుడు చేశాడని బైబిలే చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న విషయం చెప్పనా? ఆ మట్టి ఐరోపా కాండపు మట్టి. ఇక వివరాలు ఎవరన్నా ఫోన్ చేయండి చెప్తా. తరువాత దేవుడు మనుషులను, మొదటి దంపతులను ఉంచడానికి తోట వేశాడు. ఆ తోట పేరు చెప్పండి సార్. ఏదేను తోట. ఆ తోట ఎక్కడుండింది తెలుసా? ఈ రాక్ టు టర్కీ, ఈ వైశాల్యములో దేవుడు తోట పెట్టాడు. 4 నదులను ప్లవహింపజేశారు మనిషి కొరకు. అంటే ఆసియా ఖండములోనే ఉండి, దేవునికి స్తోత్రం, మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఆసియా ఖండం. దాని తర్వాత సర్వమానవాళి పాపములో నశించిపోతాయి. నేను ఒక మాట చెప్పున, మన వాళ్ళు ఒక మాట అన్నారు, మంచి ప్రార్థన. పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహి మాము దేవ కృపాయ శరణాగత వత్సల. మనకేం అర్థం కాదు, అర్థం కానియరు కూడా. గనుక దేవునికి స్తోత్రం. దాని అర్థం పాపములో పుట్టాం, పాపములో మునిగి తేలుతున్న పాప సంభవులము దేవా, పాప శాపము నుండి మమ్మల్ని రక్షించవయ్యా పరందాముడా అని మన వాళ్ళు చేసిన ప్రార్థన. పాపలం మునిగిన మాట, తలంపు, చూపులు, క్రియలు పుట్టుకనే పాపం. అదే వేదాల సారాంశం. జన్మకర్మ పాప. పుట్టడమే మనిషి పాపములో పుట్టాడు. కనుక ఈ పాపాలన్నిటికీ వచ్చే శిక్ష నుండి మమ్మల్ని రక్షించవయ్యా. ఇది ప్రార్థన. మంచి మంచి శ్లోకాలు ఆర్యులు, వేదాలు, ఉపనిషత్తులు మన దేశానికి తీసుకొని వచ్చి మంచి మంచి శ్లోకాలు వాళ్ళు చెప్పి కొన్ని సత్యాలు మనకు బయలుపరిచారు. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? జర్మనీ ప్రాంతము నుంచి, వయ్యా పాలస్తీనా భాగము నుంచి వస్తుంటే ఈ ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం, బైబులు ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం అంటినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక ఇప్పుడు బైబుల్లో ఆర్యులు చెప్పిన చాలా సిద్ధాంతాలు బైబుల్లో కనబడతాయి. అందుకొరకే మేము పాపములో పుట్టాం, పాపం చేస్తున్నాం, పాపములో మునిగి తేలుతున్న పాప సంభవులము, పాప శాపము నుండి మమ్మల్ని రక్షించవయ్యా అంటే ఎవరు రక్షించాలా? టికెట్ ఇచ్చేది కండక్టర్, రైట్ అంటే తోలేది డ్రైవర్, బస్సు పోవాలంటే డ్రైవర్, టికెట్ కావాలంటే కండక్టర్, రక్షణ కావాలంటే రక్షకుడు. రక్షణ కావాలంటే ఎవరివ్వాలా? యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. స్తోత్ర, హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడు అని పౌలు గారు మహాశయుడు ఒక రోజున యాంటీ క్రిస్టియన్ వ్యక్తి ఆయన. క్రైస్తవులంటే చంపాడు, క్రైస్తవులంటే ఎందుకంటే అర్థం కాలా, క్రీస్తు అర్థం కాలేదు ఆయనకు, క్రైస్తవ్యం అర్థము కాలేదు. అందుకొరకే ధూమ్ 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 కర్దియా. ఒక రోజున యేసు క్రీస్తు దర్శనమై ప్రత్యక్షమై యేసు మాట్లాడిన తర్వాత ఆయన యేసును నమ్మి ఈ మాట రాశాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు.
అనే మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. యేసు ఎందుకు వచ్చాడని రాశాడు ఆయన? పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు గనుక దేవునికి స్తోత్రం. లోకానికి రోజున మతము కాదు కావలసింది, కులము కాదు. మత్తహం మతహ, మనిషి పుర్రెలో నుండి పుట్టింది మతం, వృత్తులలో నుండి వచ్చింది కులం. ఏం సార్? వృత్తుల ద్వారా వచ్చినాయి కులాలు. మనిషి పుర్రెలో నుండి పుట్టింది మతం. ఇంకో మాట చెప్తున్నా, దేవుడు ఏ కులాన్ని ఏ మతాన్ని కలగ చెయ్యలేదు. ఇవన్నీ చేసుకున్నది ఎవరు? మనుషులండి, మనుషులు. గనక ఈ కులాలు మనుషులకు భేదాలు, ఈ మతాలు మనుషుల మధ్యలో కక్షలు పెంచాయి. గనక మతమొద్దు, కులమొద్దు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనిషికి కావలసింది రోజున దేవుడు కావాలా, రక్షకుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. గనక సర్వమును సృష్టించిన వాడు దేవుడు. ఏ వాక్కు ద్వారా లోకము కలిగిందో ఆ వాక్కు శరీరాన్ని దాల్చుకొని మనుషుడై ఈ లోకానికి వచ్చాడు. ఆయననే యేసుక్రీస్తు ప్రభు. సరే, సాయంత్రం దాకా మనం చెప్తే సబ్జెక్ట్ కానీ పెళ్ళి కావాలి కదా, వీళ్ళు చేసుకోవాలి. వాళ్ళకేం తొందర లేదు, ఎంతసేపు కూర్చొని పెడితే కూర్చుంటారు. మనకు తొందర ఉంది కదా, తిని తొందరగా వెళ్ళిపోవాలా. నాకు సాయంత్రం ఒక ప్రోగ్రాం ఉంది. ఓకే, ఇది దేవుడు, మంచిది. ఇప్పుడు దేవుడు బైబిల్లో మీరు చదివిన మాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. ఎందుకు మంచిది కాదు? మన పెద్దలు అన్నారు, ఒంటరోడు తుంటరోడు. ఒంటరోడు ఎప్పుడు లేస్తాడో, ఎప్పుడు పోతాడో, వాడు ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తాడో, ఏం తింటాడో, అది ఒంటరోడు తుంటరోడు. మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదు. 6 రోజులు దేవుడు చేసిన సృష్టి మంచిది 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 మంచిదని చెప్పిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. అందుకొరకు ఇక సరే, ఇక్కడ ఎందుకు మంచిది కాదు? అసలు యాక్చువల్గా చాలా ఇక ప్రొలంగ్ అయిపోద్ది. కానీ మనుషులని దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించాలి, వృద్ధి పొందాలా, విస్తరించాలా. జలప్రలయము తర్వాత 9:7 ఆది కాండం పిల్లల్ని గనాలా అన్నాడు. మరి పెళ్ళి కాకుండా పిల్లల్ని కంటే ఎట్లుంటుంది సార్? జార సంతానం అయితే జారులకు పరలోకము లేదు. పెళ్ళి అయిన తరువాత తప్పు చేస్తే వ్యభిచారులు అవుతారు. జారులకు వ్యభిచారులకు మోక్షము లేదు. అందుకొరకే కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ప్రతి పురుషునికి తనకు సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఇది సంస్కారం. అమెరికా వల్ల అగ్రిమెంట్ మ్యారేజెస్. ఏం సార్, మీకు తెలుసు కదా, అగ్రిమెంట్ 5 ఏళ్ళు కలిసి ఉందాము, తర్వాత నువ్వు అని చేసుకో, నేను ఇంకోదాన్ని. ఇట్లా కాదు భారత సంప్రదాయం, ఇది కాదు సార్. అందుకొరకే భారతీయులమైన మనకున్న మంచి కల్చర్ ప్రపంచంలో ఇశ్రాయేలీయులకు తప్ప ఎవరికి లేదు. స్తోత్రం. అండి కొరకే బీజేపీ గవర్నమెంట్ ఇశ్రాయేలీయులతో అలయన్స్ పెట్టుకున్నారు. వాళ్ళది మనది ఒక్కలాగుంది అని. ఆ ఇశ్రాయేల్ దేశములో పుట్టింది యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. గనుక మరి పెళ్లి కాకుండా పిల్లల్ని కంటే పాపం మోక్షానికి వెళ్ళారు. తర్వాత ఇంకో మాట చెప్పాడు, మీరు ఫలించండి, వృద్ధి. సరే, ఇవన్నీ కూడా అందుకొరకే బైబిల్ చెప్తుంది, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. గనుక ఏకపతి పత్ని అయి ఉండాలి. మంచిది. ఈ దేవునికి స్తోత్రం. అది బైబిల్ చెప్తున్న విషయం. రెండో విషయములో ఈ యోహాను సువార్త చదివారు కదా, యోహాను సువార్తలో 2వ అధ్యాయములో ఇతని పెళ్లి జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు ఏమి ఏర్పాటు చేశారు?
నాయక్ గారు భోజనాలు జరుగుతూ అయిపోయింది అన్నారు అనుకో, ఏమైంది చెప్పండి ఇప్పుడు? అరే పెద్ద గడబడైపోద్ది. అయిపోయిందంటే చాలు ఒకరి మీద ఒకరు పడతారు. అట్లనే పెళ్లి జరిగింది, అయిపోయింది అన్నారు. వీళ్ళకు సంతోషము లేదు, ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళకు సంతోషము లేదు, వచ్చిన బంధువులకు అయిపోయిందట. ఇగో ఒక మాట నేను చెప్తున్నా, ఎన్ని ఖర్చు పెడతావో భోజనం మాత్రం మంచిగా పెట్టు. ఏం ఖర్చు పెట్టినా, ఏది ఇచ్చినా, ఇయ్యకపోయినా, లేకపోతే తిని తిట్టుకుంటూ పోతారు. సరే, అది ఉన్న సమాజంలో ఉన్నది సార్. కనుక అక్కడ అయిపోయింది అన్నారు. అంత గడబడి అంత కలవరం అయిపోయి, యేసు తల్లి వాళ్ళకు బంధువులు, ఆ తర్వాత యేసయ్య కూడా శిష్యులను వెంట పెట్టుకుని పెళ్లికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంతవరకు యేసును పట్టించుకున్నోడు లేడు, ఇక్కడ కూర్చో అన్నోడు లేడు. ఇక నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాడు, కానీ ఇంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలే. దేవుని బిడ్డలారా, ఎక్కడో ఉన్నాడు. తర్వాత ఎప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ పోయింది, మరియ దగ్గరికి వచ్చారు, తల్లి దగ్గరికి. అమ్మా అయిపోయిందమ్మా, ఈమె పోయింది, అయ్యా అయిపోయిందయ్యా. అమ్మా నీ రికమెండేషన్ ఏందమ్మా, ఎవడిది అయిపోయిందో లెట్ హిమ్ కమ్మన్నట్టుగా మాట్లాడాడు. అంటే దేవునికి మనకు మధ్యవర్తి క్రీస్తు మనకు మధ్యవర్తులు లేరు. మనము డైరెక్ట్గా యేసయ్యా ప్రార్థన చెయ్యొచ్చు, రోగాలు పోతాయి, అవసరాలు తీరుతాయి, రక్షణ కలుగుతుంది. యేసయ్యా అందుబాటులో ఉన్నాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆత్మ స్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్పాడు, ఎక్కడ నా నామమున 2, 3 కూడి ఉంటారో నేను అక్కడ ఉంటా. మనం 2, 3 కంటే 200 ఎంతోమంది ఉన్నా యేసయ్య ఉన్నాడు. మంచిది. అప్పుడు యేసు దగ్గరికి వెళ్ళా. యేసయ్య చెప్పాడు, 6 రాతి బాణలు నీళ్లతో నింపండి. ఇలా కావలసిందేమో ద్రాక్షారసం, నింపమన్నదేమో నీళ్ళు. ఒకడి ముఖాలు ఒకడు చూసుకుంటున్నాడు. సరే, ఇవన్నీ తర్వాత చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్దది. కానీ ఈ నీరు ద్రాక్షారసంగా మారిపోయింది యేసయ్య కృప వలన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అసలు యాక్చువల్గా ఒక చిన్న ప్రశ్న వేస్తా. ఒకసారి సెంచనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో కూర్చున్నాను, ఇదే వైట్ డ్రెస్లో అందరు సూట్ల మీద కూర్చున్నారు. బ్యాప్టిస్ట్ అంతే కదండి. నేను మధ్యలో కూర్చున్నా. థామస్ పాస్టర్ గారు బతికున్నారు ఇట్లనే. ఆయన పక్కన ఒకటే సీటు ఖాళీ ఉంటే వెళ్ళి కూర్చున్నా. ప్రార్థన చేసే ముందు, ఈ ప్రార్థన అయిపోగానే జానపాల పాస్టర్ గారు వాక్యం చెప్తాడని, ఒరే నో ఇన్ఫర్మేషన్ నో కన్ఫర్మేషన్ సడన్గా చెప్పా, అనౌన్స్మెంట్ ఇచ్చాడు. నేను అప్పుడే చూసి పెళ్లి కార్డు తీసుకున్నా. ఏంటన్నా బాబు, అప్పుడు యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని ఉంది. చూడండి, ఆ రోజున పెళ్లిలో, ఈ రోజున సమాజంలో, చాలా క్రైస్తవ కుటుంబాలలో, దేశముల్లో సమస్యలకు కారణం చెప్తా. ఈ రోజున దేశములో ఉన్న సమస్యలకు మూలం, కుటుంబాలలో సమస్యలకు మూలం, సమాజములో సమస్యలకు మూలం, భార్యాభర్తల మధ్య సమస్యలకు మూలం ఏంటో తెలుసండి? యేసు దేవుడు. చెప్పాను కదా, ఇప్పుడు ఆయన పెళ్ళికి వస్తే ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాడు ఆయన? నన్ను రాగానే ఇక్కడ కూర్చుని పెట్టాను. ఒక పెళ్లి కార్యములో జాగ్రత్తగా వినాలి. 4 తరగతుల వాళ్ళు ఉంటారు. ఫస్ట్ క్లాస్ వీళ్ళు. ఈయన వచ్చి కూర్చొని ఆమె రాలేదంటే ఏమి వీళ్ళందరూ చూసుకుంటూ ఉండాల్సిందే. వీళ్ళు వచ్చారు. పెళ్ళి చేసే ముందు ఆమె తల్లిదండ్రులు, ఈమె వియ్యంకులు వాళ్ళు ఉండాలా. మొన్నటి రోజున ఏదో ఎక్కడ బాబు, నేను కొండాపురం కామారెడ్డి జిల్లా
అప్పటికే 1 గంటకు పెళ్లి మొదలైంది, 12కు మొదలైంది. అబ్బాయి తల్లిదండ్రి మార్గంలో ఉన్నారు, ఇంకా రాలా. వాళ్ళ కొరకు చూసా. వెళ్ళి 2nd క్లాస్ 3rd క్లాస్ ఫాస్ట్ వెళ్ళడం. నేను అర్జెంటుగా ఏదన్నా రాలేదనుకో అయ్యగారు చేసేస్తాను. ఓకే, కనుక మేము 3rd క్లాస్. 4th క్లాస్ ఎవరు సార్ మీరేమనుకోవద్దు, పత్రిక తీసుకొని వస్తామని చెప్పి వచ్చి చూచి విని కూర్చొని భోంచేసి వెళ్ళిపోయేటోళ్ళు 4th క్లాస్. మీరేమనుకోవద్దు. అంటే ఒక్క మాట చెప్పాలంటే పెళ్లి కార్డులో ఎవరి పేర్లైతే లేవో వాళ్ళంతా 4th క్లాస్. 10 మంది ఎక్కువ వచ్చినా నడుస్తుంది, 10 మంది తక్కువ వచ్చినా పెళ్ళి నడవదా? నడుస్తుంది. కనుక యేసుని క్లాసులో కూర్చొని పెట్టారు చెప్పండి. 4th క్లాస్ లెక్క చేయాల. భారతదేశంలో దేవుణ్ణి ఏ క్లాసులో పెట్టారు మీరు చెప్పండి. భారతదేశంలో దేవునికి ఏ ప్లేసులో ఏ తరగతిలో పెట్టారో చెప్పండి. ఫస్ట్ తల్లి మన స్లోగన్, 2nd తండ్రి, 3rd గురువు, 4th దైవం. ఇది ప్రాబ్లం. దేవుని మొదటి క్లాసులో పెట్టు, సమస్యలు పోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడుకునే ముందు మంచిగా చక్కగా ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలా. లేచిన తరువాత మీరు కాలకృత్యాలు ఇవన్నీ చూసి మళ్ళీ ప్రార్థన చేసుకోవాలా. కనుక కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఒక 3 రోజులైన తర్వాత ఇప్పుడు సాయంత్రమే పాస్టర్లు ఒక్కరు ఉండరు, కొందరు బంధువులు ఉంటారు. ఆ తర్వాత ఇక విందులు రేపో ఎప్పుడా ఎల్లుండే అయిపోయిన తర్వాత మీరెవరు ఉండరు, 2 కుటుంబాలు ఉంటారు. దాని తర్వాత వాళ్ళు కూడా పలసబడి ఆఖరిలో ఈ ధోనిలో ఇద్దరే పోవాలి. అవునా కాదు? అమ్మనాయన ఉండరు, ఎవరు మీరే వెళ్తుండాలి, ఇక నడవాల. కనుక మీ మధ్య ప్రథమ స్థానములో ఎవరు నుంచుకోవాలా? అమ్మనాయన కాదు, అత్తమామ కాదు, ఎవరో బంధువులుగా దేవుడు ప్రథమ స్థానములో ఉండ. దేవుడు తరువాత ఇక అందరు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనుషుడు చేసిన పొరపాటు ఏంటి? ఫస్ట్ తల్లి ఉంటుందా ఎప్పటికీ? 2nd తండ్రి తండ్రి ఉంటాడా ఎప్పటికీ? 3rd గురువు ఉంటాడా ఎప్పటికీ? ఎప్పటికుండేవాడు దేవుడు. అందుకొరకే సరే ఈ మాటలతో ముగిస్తా, పెళ్లి చేసేస్తా తొందరగా. మన గ్రామాల్లో నల్గొండ జిల్లాల్లో ఒక మాట ఎప్పుడు వాడతారు, మన ప్రాంతంలో వాడారా లేదా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. ఏసు లేనివాడు వ్యవసాయం పెడితే గీసుక తిన గింజలు వెళ్ళలేదట. ఈ మాట విన్నారా ఇప్పుడన్నా? నల్గొండ ప్రాంతంలో అక్కడ ఏసు లేనివాడు వ్యవసాయం పెడితే ఇత్తన పట్లు కూడా వెళ్ళలేదని భావన. ఎవరు లేనివాడు వ్యవసాయం పెడితే ఏసులే. ఆ గొర్రెల్ని కాస్తున్నవాడు యశేష్ అంటాడు, గొర్రెల్ని ఏమంటాడు? యశేష్ అంటాడు. ఇంకోడు అంటాడు ఇంటికి ఏసు లేదురా, పంటకి ఏసు లేదురా, ఒంటికి ఏసు లేదురా. ఆ ఏసే ఈ ఏసు. నోటితో అంటున్నారు కానీ లోపలికి రానిస్తలేరు. ప్రైజ్ ది లార్డ్. యేసు లోపలికి మన హృదయంలోనికి వస్తే హృదయం శుద్ధి అయిపోద్ది, పాపాలు తొలగిపోతాయి, సాతానుడు వెళ్ళిపోతాడు, పాపాలు క్షమించబడతాయి, జీవితాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆ యేసు హృదయ సింహాసనం మీద కూర్చొని కరెక్ట్ రూట్లో నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసు నోటి మాటనే కాదు, ఈ హృదయంలోనికి రావాలి. వచ్చితే రక్షణ, పాప క్షమాపణ, ఆశీర్వాదం, మోక్షము దొరుకుతాయి. ఆమేన్. మంచి దేవునికి స్తోత్రములు. ప్రార్థన, చిన్న మాట ప్రార్థన ఎవరితోనైనా చేయించండి అయ్యగారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో తండ్రి, నీ దాసు నిలబెట్టి చక్కని మాటల చేత ప్రతి ఒక్కరిని దర్శించిన దాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. నూతన వధువరులను
ప్రభా జతపరచబడబోతూ ఉంటుండగా తండ్రి క్రీస్తు యేసు యొక్క నామమును మీరే జతపరచండి, మీరే కృప చూపండి, మహిమ పొందండి, గొప్ప కార్యం జరిగించండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని ప్రవచించినావు తండ్రి. వివాహము ఘనంగా జరిగించండి, కృప చూపండి. మీ దాసుని మీరు అభిషేకించి కార్యం జరిగించి కృప చూపు మహిమ పొందమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వివాహము జరిగే వరకు ప్రభుదాస్ సంగీత ఫేస్ టు ఫేస్, వివాహము జరిగిన తర్వాత బ్యాక్ టు బ్యాక్, ముఖాముఖి తలపడొద్దు. ప్రమాణాలు చేయడానికి ఫేస్ టు ఫేస్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్. మీరు అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి, అది ఏదో చెప్తా. మంచిది అంటే ఈయన ఈపుకు ఈమె వీపు ఆనియాల, అప్పుడు ఆమె ఈయనను కాపాడుకోవాలా, ఈయన ఆమెను కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ఇక్కడ నున్న వీరిద్దరూ అనగా ప్రభుదాస్ సంగీత పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు మన మధ్యలో ఉన్నారు. భారతదేశ వివాహ చట్ట ప్రకారం పాస్టర్లంతా కూడా దేశ చట్ట ప్రకారమే చేస్తున్నాము సార్. దేశానికి వ్యతిరేకులము కాదు. ప్రతిరోజు దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం మనమే. ఎవ్రీ డే 5 to 6 మాకు జూన్ ఎవ్రీ డే మోడీ గారి కొరకు, ముఖ్యమంత్రులు, గవర్నర్ అందరి కొరకు చేస్తాం. నేను ఒక మాట చెప్తున్నా, వాళ్ళ బాడీ గార్డ్స్ కూడా వాళ్ళ కొరకు చేయరు, మనం చేస్తాం. స్తోత్ర, హల్లెలూయా. భారతదేశ చట్ట ప్రకారము కానీ క్రైస్తవ వివాహ చట్టం క్రమశిక్షణ ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చునా? చేసుకోవడానికి ఏదైనా ఆటంకం, అభ్యంతరం ఏమైనా ఉన్నదా? ఉంటే ఏదైనా చిట్టి రాసి నాకు ఇవ్వండి, అయ్యా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి చట్ట ప్రకారమైన అభ్యంతరాలు ఉన్నాయి అని ఒక చిట్టి రాసి ఇవ్వాలి. ఉట్టిగా మాటలు వీటలు వద్దు. లేవు కదా? లేవు. లేకపోతే మాకందరికి ఇష్టమే వీళ్ళు వివాహం చేసుకొని అనడానికి మీ కుడి చేతి చూపించండి, అంగీకారానికి గుర్తు. వెరీ గుడ్. మీరు చాలా బాగా స్పందిస్తున్నారు. ఫస్ట్ లైన్లో ఉన్నోళ్ళు మీరు ఎత్తలే, కుడి చేయి. ఓకే, వాళ్ళు కెమెరా తీస్తున్నారు, మంచిది. మీరు పాస్టర్లు అందరు ఎత్తారా సార్? ఎత్తారా? ఓకే, అందరికి ఇష్టమే, అందరు ఎత్తారు, మంచి. చాలాసార్లు కొందరు మౌనం అంగీకారం అంటారు. మౌనం చాలా డేంజర్. అది ఏదో అన్నారు, మౌనం అంగీకారం అంటే మౌనము కూడా డేంజరే. దొంగలను లాకప్ లేచి కొడుతుంటే వాడు ఏమనకపోవు, మరీ డేంజర్. అప్పుడే కదా ఇవన్నీ ఎక్కించుడు. మంచిది, దేవునికి స్తోత్రం. మంచిది. మెజారిటీ అందరు చేతులు ఎత్తారు, ఇద్దరు ఎత్తల తెగించి వీళ్ళని స్పెషల్గా అడుగుదా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుదాస్ మంచి ప్రభుదాస్ హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు విమర్శన దినమందు మీరిద్దరు కూడా దేవునికి లెక్క చెప్పాల. గనుక ఈ వివాహం వలన మీ ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరం, ఆక్షేపణ, బలవంతం ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పాడు. ప్రభుదాస్ సంగీతాన్ని వివాహం చేసుకున్నాడికి ఇష్టమేనా? ఇష్టమే. వెరీ గుడ్. సంగీత ప్రభుదాసును వివాహం చేసుకున్నట్టుకు నీకు ఇష్టమేనా బిడ్డ? ఇష్టమే. వెరీ గుడ్. ఇడమట్టుకో, ఇడమిషి. మంచిది. అందరు ఇష్టపడ్డారు, దేవుడు ఇష్టపడ్డాడు, మనం ఇష్టపడ్డాం, వాళ్ళు ఇష్టపడ్డారు. ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తారు. ప్రతిజ్ఞ, ఓత్ రైట్. ప్రభుదాస్ దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా సంగీతను నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి ఆరోగ్యమందును అనారోగ్యమందును సుఖ దుఃఖముల యందును
కలిమిలేముల యందును అనుకూల ప్రతికూలతల యందును ఈమెను కాపాడి ఇతరులక అని మల్లుకోలం చూడక మీరిద్దరూ బ్రతికినంత కాలం సంగీతకు మాత్రమే భర్తవయ్యుందువా. వెరీ గుడ్. ఆమె గుడి సంగీత దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాసితులో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా ప్రభుదాసుని నీ భర్తనుగా చేసుకొని ఈయనను ప్రేమించి ఈయనకు లోబడి ఆరోగ్యమందును అనారోగ్యమందును ఆయనను ఘన వ్యాధి యందును సుఖదుఖముల యందును కలిమిలేముల యందును అనుకూలత ప్రతికూలతల యందును ఈయనను కాపాడి ఇతరులనొల్లక మీరిద్దరూ బ్రతికినంత కాలం ప్రభుదాసుకు మాత్రమే భార్యవై ఉందువా బిడ్డ. వెరీ గుడ్. ఉందువా. సో కొంచెం వాల్యూమ్ బిడ్ ఎంతైనా కొత్త పెళ్లి పిల్లలుగా ఉంటావా. వెరీ గుడ్. ఏముంటావు? ఎవరికి? ప్రభుదాసు. నువ్వు కూడా ఉంటావా? ఎవరు ఏముంటావు? సంగీతతో. భార్య భర్తగా ఉంటావు. ఎవరికి? సంగీతతో. రైట్. మంచిది. పట్టుకోసారి. మంచిది. దేవునికి స్తోత్రం. ఒక అడుగు ముందుకే ప్రభుదాస్. ఇప్పుడు మీరు ప్రమాణం చేయాలి. నువ్వు అడుగు ముందుకే. చిన్న అడుగులు. మంచిది. ఈ అడుగు మీ జీవిత కాలం అంతటికి మొదటి అడుగు. చాలా సున్నితమైంది కార్యం. ఇప్పుడు ఈమెతో నువ్వు ప్రమాణం చేయాలి. ప్రామిసెస్ ఫర్ మ్యారేజ్ కావనెంట్. ఆమెతో నువ్వు నీతో ఆమె ప్రమాణం చేసే ముందు మరి ముఖం చూసుకుంటూ చేయాలి కదా. నీ ముఖమేం తేటగా ఉంది, ఆ ముఖం ఇదేమో గప్పారు. ఇది తీసి వెనకకి 2 చేతులతో మంచిగా ఓకే మంచిది. ఇప్పుడు మంచిగా ఫేస్ టు ఫేస్ ప్రమాణాలు చేసుకోండి. రైట్. మంచిగా రైట్. నాన్న నువ్వు చెయ్యి ఇట్లా పెట్టుబిడ్డా. రైట్. చేతిలో చెయ్యేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రమాణం చేయి. ఎందుకు కళ్ళల్లో కళ్ళు అని ఆర్డర్ ఆఫ్ సాలమ్నైజేషన్లో ఏమి లేదు. భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టడానికి పురుషునికి ధైర్యం ఉండాలి. ఉండదు కొన్నిసార్లు. ఏయ్ నా కళ్ళలో చూసి చెప్పంటారు. వీడు తల కిందికి దించుకుంటాడు అంతే. ఓకే అట్లా ఉంటాయి. ప్రభుదాస్ మంచోడు. ఎవరితో ప్రమాణం చేస్తావు? ఈ ఎడమ చేయకండి. ఎవరితో ప్రమాణం చేస్తావు ప్రభుదాస్? సంగీతతో. కొంచెం ఇంకా కొంచెం పెట్టి బిడ్డ పెంచు. అందరికి వినబడండి. వీళ్ళు అంటారు మాకు వినబడతలేదు, వీళ్ళు చేసినప్పుడు పెద్ద వినబడ్డది అందరికీ అని ఇప్పుడు అంటారు. అంతే కదా. నాది కూడా కొంచెం పెంచు. రైట్. సంగీతతో ప్రమాణం చెయ్యి. దగ్గర పెట్టుకో మైక్. మైకులో చెయ్యాల, రికార్డ్ అవుతుంది మొత్తం. ప్రభుదాసను నేను సంగీతాను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగినను దేనికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనగా చేసుకొచ్చున్న ఈ చొప్పున జరిగించునని దేవుని సన్నిధిలో సంఘ సమక్షంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున సంగీతాను నీతో ప్రమాణము చేయుచున్నాను. తప్పను. ఓకే. తప్పితే తప్పైపోతుంది. నువ్వు చూసినావా? ఆయన నేను చూసినప్పుడు లైట్గా స్మైల్ ఇచ్చుకున్నారు.
నువ్వు కూడా ఆయనతో చేయి, ఆమెకి రైట్. ఎవరితో ప్రమాణం చేస్తావు బిడ్డ? వెరీ గుడ్. సంగీతాను నేను ప్రభుదాసను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి సంరక్షించుటకై నా భర్తనగా చేసుకొనుచున్న ఈ చొప్పున జరిగించునని దేవుని సన్నిధిలో సంఘ సమక్షములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున. ఇప్పుడు చూడ ఆయన ప్రభుదాసను నీతో ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. తప్పదు. నా రిజిస్టర్ ప్రకారం 714 పెళ్లి వీళ్ళది. 15వ పెళ్లి 715వ పెళ్లి. వెరీ సెలెక్టెడ్. వేరే వాళ్ళ రిజిస్టర్లో కూడా చేసిన. ప్రతిసారి కళ్ళల్లో ముఖం చూసి చెప్పనగానే ఈయన స్మైల్, ముఖం చూసి చెప్పగానే ఈమె స్మైల్. ఎప్పుడు ఇతనే ఉండండి, ప్రాబ్లమ్స్ ఉండవు. చెప్తున్నా, భర్తలు ఇంటికి రాగానే ఒక స్మైల్ ఇచ్చేయి అన్ని బాధలు మర్చిపోతాడు. ఇంట్లోకి రాగానే అత్త మీద కోపం ఈమె మీద దియ్యొద్దు. స్మైలీ అని మంచి కాఫీ టీ పట్టించదు, స్పెషల్ కర్రీ భోజనం పెడతాడు. ఓకే, ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడల్లా స్మైల్ ఇచ్చుకోండి. ఆమేన్. మంచి అంతరంగంలో జరిగిన నిర్ణయానికి, నోటితో చేసిన ఒప్పందానికి, ప్రమాణాలకు, ప్రతిజ్ఞలకు సూచన గుర్తులు ఏమైనా తెచ్చుకున్నారా? బిడలు ప్రమాణాలు చేశారు, వారి ప్రమాణాలు దేవుడు విన్నాడు. మనమందరం కూడా సాక్షులం. మంచి తల్లిదండ్రి, అమ్మాయి తల్లిదండ్రి. అమ్మాయి అది తయారై ఒక అడుగు ముందుకు తీసుకుని, పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. నమ్మదగిన దేవా, నిత్యుడైన మా రాజా, ప్రభుదాసును తన తల్లిదండ్రులకు స్వాస్థ్యముగా ఇచ్చారు. వారు కని పెంచి పెద్దవానిగా చేసి వివాహము చేయబోనుకొనగా సంగీతను ఏర్పరిచిన సంగీతను కూడా తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చావు. వారు కని పెంచి పెద్దదానిగా చేసి ప్రభువా మరి ప్రభుదా చేతిలో ఉంచారు. మేమైతే ఇద్దరి బిడ్డల చేతులను మీ చేతుల్లో పెడుతున్నాం. కట్టండి, కాపాడండి, స్థిరపరచండి, నడిపించండి, ఆశీర్వదించు. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు, స్థానిక పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ఏకీపించండి, ఆశీర్వదిద్దాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దైవానికి వందనాలు. నాయనా, సంగీతను ప్రభుదాసును మీరు ఏర్పాటు చేసి ప్రభా, సృష్టి ఆరంభములో ఈ రోజున ప్రభుత్వ దేవ వారి వివాహము జరుగుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కృపకై నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, వారిరువురికి భార్య భర్తలుగా గుర్తుగా ఉండుటకు ప్రభుత్వ దేవ ధరింపజేయించినటువంటి ఈ బంగారు ఆభరణములను జ్ఞాపకం చేసుకునండి. నా తండ్రి, వీటిని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నాయనా, మరి వీరి అయ్యా, మరి ప్రభుదాస్ సంగీతకు ఆభరణం ధరింపజేస్తుండగా, సంగీత ప్రభుదాస్కు ఆభరణం ధరింపజేస్తుండగా నీ అభిషేకం మనకు అనుగ్రహించి ఇది మొదలుకొని ప్రభు నీ రాకడ పర్యంతము వారు కలిసి ఉండి ప్రభుత్వ దేవుని మహిమపరిచి ఫలించి వృద్ధి చెందినట్లుగా నీ కృప దయచేయని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పుస్తకట్టి రింగులు మార్పించండి.
ఇది ఈ కుడి చేతితో పట్టుకో బిడ్డ. దగ్గర ఒక్క నిమిషం, ఒక్క అడుగు. ఎవరన్నా వెనుకకు రండి కట్టియడానికి. అమ్మా కట్టుందా? మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి పరమా పవిత్రునకు వరదివ్యాతీతునకు వరదివ్యాతీతునకు నిపుణహేయునకు మంగళమే యేసునకు మనుజావతారునకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గనుడా, నీ పాదములకు వందనాలు. దయగల తండ్రి, కృపా కనికరం గల దేవా, నీ నామానికి స్తోత్రం. నా తండ్రి, యవ్వన దంపతులు ఇంతవరకు వేరుగా ఉన్న ప్రభుదాసును సంగీతను ఈ దినము నాయన భార్య భర్తలుగా తండ్రి మీ అధికారాన్ని బట్టి నీ వాక్యాన్ని బట్టి జతపరచబడ్డారు దేవా. ఇది మొదలుకొని తండ్రి వారి బతుకు కాలమంతా కృపాక్షేమములు వాళ్ళ వెంట వచ్చునుగాక. నీ బిడ్డలు నీకు సాక్షులు కలిగి నమ్మకంగా బ్రతకడానికి కృప చూపండి. ఎరు కుటుంబాలను ఇద్దరు బిడ్డలను నీ చేతులు పెడుతూ దీవించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా నీ భార్య నువ్వు ప్రేమించాలి గనక ఫస్ట్ 3 అనేసరికి ఎవరయ్యాలా? నువ్వే. 1 పర్లేదు, అప్పుడప్పుడు మనోళ్ళు ఉంటారులే, నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవర్ ఫ్రెండ్ మనోడు మంచోడే. హల్లెలూయా. 1 ఏయ్ బాబు, దయచేసి రాజు కొంచెం బయట తీసుకెళ్ళమన్నా. బయటికి తీసుకెళ్ళి. చర్చిలో కొట్లాడకూడదు, తప్పది. ఓ మై గాడ్. మంచిది నాయన, మీ భార్యకి దండేసాయి. రైట్, 1 2 3 రైట్. చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి పూలమాలతో అలంకరించున్నాడు. అట్లాగే అమ్మ రైట్. ఇంకొకసారి క్లాప్స్ కొడదాం మనం అందరం. వాట్ ఎ వండర్ఫుల్ టైం. వాళ్ళందరూ కూర్చోండి దయచేసి, ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్రభుదాస్ సంగీతాల యొక్క వివాహానికి వచ్చిన మీ అందరూ మంచివారు, దయచేసి కూర్చోండి. అంతే బాబు, తీసుకోండి. రెండే పని. రైట్. దయచేసి పెండ్లి కుమార్తెడు తరపు నుంచి సకల ఆశీర్వాదంలో కారణభూతులు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభు నా తండ్రి సంగీత కొరకై ప్రభుదాస్ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు ఈ రోజున మీరిద్దరు జతపరిచినారు, నీ కృతదాసు చెల్లిస్తూ ఉంటున్నాం.
మా ప్రభువా ఇది మొదలుకొని ప్రవర్తన దేవ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా మీ సేవకులంగా మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రభా మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ప్రభా సియోలో నుంచి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన సకల అవసరతలన్నీ నీ మహిమైశ్వర్యం నుంచి తీర్చి బిడ్డల్ని బలపరిచి నా తండ్రి ఫలింపజేసి చేయమని ప్రార్థిస్తూ నా తండ్రి మీరు ఆ రీతిగా కార్యం జరిగిస్తున్నందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము, ముఖ్యంగా ఈరోజు వివాహం జరిగినటువంటి సంగీతకును ప్రభుదాసుకును చేరిన బంధువులకు సేవకులందరికీ సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని ఇక సంవత్సరం సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్.